సార్ యుఎస్ అంబాసిడర్ సెర్జియో గోర్ ఆయన వచ్చాడు. అంటే దాదాపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అదే ఆయన టేక్ ఓవర్ చేస్తే ఏడాది అయింది. ఆయన ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాది పాటు మనకి రాయబార్ లేరు. వచ్చాడు. ట్రంప్ది ఆ నాలికలో ధ్వనించే స్వరం ఒక రకంగా ఉంటే ఈయన మాట్లాడేది ఇంకో రకంగా ఉంది. ఏం లేదు, మనం కలిసి పని చేసుకుందాం, ఇద్దరం కలిసి ఎదుగుదాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. వచ్చాడు, ఆర్బీఐ గవర్నర్ని కలిశాడు, అటు అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయన్ని కలిశాడు, ఇంకా చాలామంది బిజినెస్ లీడర్స్ని కలిశాడు. ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి మనల్ని దువ్వే కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకని? ఆ బెదిరింపులు బెడిసి కొట్టడం వల్ల అంటారా? దువ్వే కార్యక్రమం చేయట్లేదు, తను కూడా బెదిరిస్తున్నాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సర్గే గోర్ కూడా మనల్ని బెదిరిస్తున్నాడు. అఫీషియల్గా బయట మాత్రం చాలా నవ్వుతున్నాడు, లోపలందరినీ బెదిరిస్తున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్బీఐ గవర్నర్ కలిశాడు. ఆర్బీఐ గవర్నర్ని కలిసినప్పుడు ఆర్బీఐ గవర్నర్తో ఆయనకేం పని? ఆర్బీఐ అన్నది మన దేశాన్ని, మన ఫైనాన్షియల్ పాలసీ, మన ఫిజికల్ పాలసీ, మన ఇంట్రెస్ట్, ఈ రెజిమ్ సంబంధించిన ఒక ఇండిపెండెంట్ బాడీ. ఈయనెవరు వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి? చేస్తే కూస్తే మీరు మాట్లాడితే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడండి, భారత ప్రభుత్వంతో మాట్లాడండి. అది ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు నువ్వు? అక్కడ రూమ్లో మీటింగ్లో ఇవేమి నైస్ టాక్స్ ఏమి ఉండవు, బెదిరింపులు ఉంటాయి. మీరు మా డాలర్ బాండ్స్ మీరు కొనకపోతే ఏం చేస్తామో చూడండి అని బెదిరిస్తున్నాడు. సో ఆర్బీఐ గవర్నర్ని బెదిరించడానికి వెళ్ళటం ద్వారా భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామని. భారత ప్రభుత్వం కాదు, ఈ నిర్ణయాలు ఎక్కడ ఉంటాయో దీన్ని డాలర్ని తగ్గించుకోవాలనే నిర్ణయం ఆర్బీఐది. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. బట్ పొలిటికల్ డెసిషన్ ఒకటి ఉంటుంది కదా. పొలిటికల్ డెసిషన్ వాళ్ళిద్దరి మధ్యలో అనుసంధానం ఉంటుంది, కానీ అల్టిమేట్గా ఫారెక్స్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఆర్బీఐ యొక్క పరిధిలోనే ఉంటుంది. అది ఆర్బీఐ నిర్ణయించాలి. ప్రభుత్వం మేము ఇది ఆలోచన చేస్తాం, ఇది చేయాలి అని చెప్పినప్పుడు దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఫెడ్ గవర్నర్ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతన్ని తీసేయాలి, పీకేయాలి, ఇవన్నీ అరుస్తున్నాడు. అది పక్కన ఉండగానే ఈజ్ యూస్లెస్ అంటున్నాడు. కానీ ఆయన నువ్వు రిజైన్ చేస్తావు మరి ఇట్లా అన్నాడు కదా డొనాల్డ్ ట్రంప్. ఐ విల్ నాట్ రిజైన్ అన్నాడు. వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నేను తగ్గించను అంటున్నాడు అతను. ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి నేను తగ్గించను అంటున్నాడు. సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ప్రభుత్వాన్ని వాళ్ళు కంప్లీట్గా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, బట్ కొంత ఇండిపెండెన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని బెదిరించడానికి డైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నాడు. రిలయన్స్ని ఎందుకు వెళ్ళి బెదిరిస్తున్నాడు? బికాస్ రిలయన్స్ రష్యా నుంచి మ్యాక్సిమం ఆయిల్ కొంటుంది. సో అందుకని ముందు కొనడం మానేయండి. నువ్వు నా మాట వినకపోయావంటే ఏదో నువ్వు ఇండిపెండెన్స్ మోదీ ఈ చెత్త నాకు చెప్పకు. నువ్వు కనుక నేను చెప్పినట్టు రష్యా నుంచి కొన ఇంకా మానకపోతే నీ మీద కేసు పెడతాను అమెరికాలో అంటాడు. అమెరికాలో కేసు పెడతాను అంతే. ఇప్పుడు అదాని మీద కేసు పెట్టలా? అంతే. ఫేక్ కేసు, బట్ ఫేక్ పెట్టారా లేదా? ఎట్లా హెరాస్ చేస్తున్నారు. సో అక్కడ మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. మీ పరిస్థితి ఏంటి? కానీ ఈయన అంబానీ ముందరే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన నిజమే, వాడు కాంగ్రెసా, బీజేపీనా, కమ్యూనిస్టా, అందరితోటి వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ అప్పుడు ఈయన ఎన్నో $1 మిలియన్ ఇచ్చి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు. టికెట్లు కొనుక్కొని వెళ్ళాడు. అప్పుడు ఆయనకు వచ్చే నా దానికి ఖర్చు పెట్టాడు కదా వీడు, సరే ఓకే దీనికి ఏదో చేద్దామని వాడికి ఉంటుంది. సో అలా అనమాట. వీడు అందరినీ బెదిరించడానికి వచ్చాడు సర్గే గోర్. సర్గే గోర్ ఏమి చాలా సున్నితంగా మాట్లాడే వ్యక్తి కాదు. అతను చెప్పిన స్టేట్మెంట్ కూడా ఎంత హిపోక్రటికో మనం చూడొచ్చు. మిత్రుల మధ్యలో ఏవో కొన్ని అవగాహన లోపాలు ఉంటాయి. అవగాహన లోపల పిండాకుడు 50% టారిఫ్ వేసావు కదా, ఇక మిత్రుడు ఏంటి నాకు అర్థం కాదు. సో అందుకని ట్రస్ట్ పోయింది. ఇప్పుడు నువ్వు ఈ శ్రీరంగ నీతులు నాకు చెప్తే మాత్రం నేను దాన్ని వింటానా, ఊరుకుంటానా? నేను చేసేది నేను చేస్తున్నా కదా. ఈరోజు 50% టారిఫ్ మనకు ముఖ్యంగా 3 ప్రోడక్ట్స్ మీద, అఫ్కోర్స్ ఇంకా ఉన్నాయి, బట్ 3 ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. ఒకటి మన టెక్స్టైల్స్, 2 జెమ్స్ అండ్ జ్యువెలర్స్, 3 మన ప్రాన్స్. ఈ 3 మీద దెబ్బ తగిలింది. ప్రాన్స్ ఇప్పుడు మనం స్టెబిలైజ్ అయిపోయాం, ఒక 2-3 నెలలు కష్టపడ్డాం, స్టెబిలైజ్ అయిపోయాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ లాస్ట్ మనకు వచ్చిన రిపోర్ట్ 7.9% ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి మనవి. అంటే అమెరికా కమ్మట్లేదు, ఇంకెక్కడ అమ్ముకుంటాం మనం, అయిపోయింది. ఇప్పుడు అమెరికా మనకు టారిఫ్ తగ్గించింది అనుకుందాం, మళ్ళీ అమెరికాకి ఎందుకు వెళ్తాం మనం? మళ్ళీ అక్కడ వెళ్ళి వీటితో ఎందుకు ఇరుక్కుంటాం? మళ్ళీ 4 రోజుల తర్వాత వీడు మళ్ళీ టారిఫ్ వేస్తానంటే అటు పోనే పోం. ఇంకా మనం ఇక్కడ ఆల్రెడీ కొత్త మార్కెట్ వచ్చేసింది మనకి, అంతే. కాబట్టి ఇంకా అది పోయింది, అల్టిమేట్లీ పోయింది. జెమ్స్ అండ్ జ్యువెలర్స్, దాన్ని నష్టపోయేది ఎవరు? అమెరికానే కదా, అమెరికన్ కన్స్యూమర్స్. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఏదో ప్రేయసి ప్రియుడు వాళ్ళకి ఏదో ఉంగరాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. లాస్ట్ టైం $10,000 ఉంటే ఇప్పుడు $15,000 అయింది.
ఎవరు నష్టమవుతుంది వాళ్ళు కదా, మనం కాదు కదా. ఈరోజు వాళ్ళ ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ టారిఫ్లు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ వేశాడో దాంట్లో 94% వాళ్ళ దేశీ పౌరులే భరిస్తున్నారు అని చెప్పారు. 94% టారిఫ్స్ వాళ్ళే అదనంగా పే చేస్తున్నారు. మొన్న సార్ ట్రంప్ చెప్తున్నాడు $200 మిలియన్ మాకు రెవెన్యూస్ పెరిగినాయి. వాళ్ళే $196 మిలియన్ ఖర్చు చేసింది వాళ్ళు. అంటే వాళ్ళ ఆదాయానికి గండి పడింది, కానీ మనకెంత పడింది? మనం నష్టపోయింది $4 మిలియన్ దాకా నష్టపోయాం. మనమేం పెద్ద ఎఫెక్ట్ కాలే మన మార్కెట్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారిఫ్ నేను అమెరికా మీద, భారతదేశం మీద ఇంతేస్తాను, చైనా మీద ఇంతేస్తాను, ఫ్రాన్స్ మీద ఇంతేస్తాను అంటాడు కదా. ఏ దేశం మీద కూడా టారిఫ్లు పడట్లేదు. టారిఫ్లు వాళ్ళ ప్రజల మీద పడుతున్నాడు. ఎందుకంటే మనం ₹100 గూడ్స్ అమ్మేవాళ్ళం, ఇప్పుడు 100కే అమ్ముతున్నాం. దాని మీద నువ్వు ఇంకో 50 యాడ్ చేసి వేసావంటే కట్టేది ఎవడు? వాళ్ళే. ఎండ్ కన్స్యూమర్ అక్కడ ఉన్నాడు, వాడు పే చేసుకోవాలి. మనం 100 నుంచి తగ్గించలా. సరే, ఇంకోటి కూడా మనకంటే కాంపిటీషన్లో తక్కువ ఉంది కాబట్టి వాడు మన మార్కెట్ని క్యాప్చర్ చేసి ఉండొచ్చు కాక, కానీ నా బిల్డింగ్లో ఏం తేడా లేదు. బహుశా నేను నాకు ప్రాఫిట్ 50%, నాకు 20% ప్రాఫిట్ వచ్చే దగ్గర ఒక 5% నేను తగ్గించుకొని కొంచెం తగ్గించి ఉండొచ్చు. రెండు మనకు $91 వచ్చింది ఈరోజు రూపాయి. సో దానివల్ల మనకు అది కూడా అడ్వాంటేజ్ వచ్చింది, కాంపిటేటివ్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేప్పటికి అడ్వాంటేజ్. కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసి చూసామంటే మనకు రమారమి ఈవెన్ 4-5% ఏదైతే మనం భరించాలో అది కూడా మనం బఫర్ చేసేసుకున్నాం మనం. అందుకనే మనకు ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ $91కి వెళ్ళినా మనం ఊరుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా డాలర్ పతనం అయ్యి మిగతా కరెన్సీ స్ట్రెంథన్ అవుతుంటే మనం మాత్రం కొలాప్స్ అయినా పర్వాలేదని వదిలేసాం. సరే, ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది. ఎందుకంటే ఎవెన్చువలీ డాలర్ ఎప్పుడైతే సడన్గా పడిపోతుందో అప్పుడు మనకు ఈ నష్టాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని కూడా చీప్ వస్తున్నాయి. మనకి $40 to $50 పర్ బ్యారల్ రేంజ్లో మనకు వస్తున్నాయి. మనకు రష్యా నుంచి, ఎస్పెషల్లీ రష్యా నుంచి వస్తుంది. ఇది కనుక 70, 75, 80 ఉండింటే కనుక మనం డాలర్ని 91 పడకుండా మనం ఆపుండేవాళ్ళం, 85లో ఆపుండేవాళ్ళం. కాబట్టి మనకి ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చింది. కాబట్టి ఇది 91కి వెళ్ళినా మనకు పెద్ద ఇంపాక్ట్ లేదు, న్యూట్రలైజ్ అయిపోయింది. ఈ యొక్క తక్కువ ధరలో మనం ఆయిల్ కొనడము, డాలర్ ధర పెరగడము, ఈ రెండు కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అంటే మనకు ఎక్స్పోర్ట్స్ ఏమైనా కాంపిటేటివ్ అయిపోయినాయి. సో అందుకని మనకు పెద్ద ఇంపాక్ట్ లేదు, దీన్ని బఫర్ చేసుకున్నాం. ఇప్పుడు రేపటి రోజు భారతదేశం నేను చాలా ఫ్రెండ్స్ అని చెప్పి కౌగులు ఇచ్చుకొని 10% చేశాడు అనుకున్నాను టారిఫ్. వండర్ఫుల్, యు ఆర్ గ్రేట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్. మోదీ గారు కూడా ఇవన్నీ చెప్తారు, కానీ ట్రేడ్ మాత్రం చేయం. ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం, ఎందుకు వెళ్తాం మన ఇక్కడికి? ఏంటి సార్, వాట్ ఈస్ ద అవుట్కమ్? అంటే ఈయన వచ్చాడు, మాట్లాడాడు, సెర్జియో గోర్ ఆర్బీఐ గవర్నర్ కలిసాడు, మిగిలిన వాళ్ళు కలిసాడు. ఏమన్నా ఆయన ఆశించిన ఫలితం ఏమన్నా ఆయనకి జరిగిందా? క్వశ్చనే లేదు, జరగదు కదా. ఇది యాక్చువల్గా బహుశా దీనికి 1-2 గంటలో పెద్ద సపరేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు మనం. దీని పరిస్థితి ఏంటంటే కనుక అమెరికా హెజ్మనీ కొలాప్స్ అవుతుంది. అది ప్రతి సామ్రాజ్యము ఎదుగుదల ఉంటుంది, స్టెబిలైజేషన్ ఉంటుంది, పతనము ఉంటుంది. పతనంలో ఇది లాస్ట్ బట్ 1 స్టేజ్లో ఉంది ఈరోజు అమెరికా. చివరి అంకానికి ముందు అంకంలో ఉంది అమెరికా ఈరోజు. అందుకనే మనం చూస్తే కనుక ఇతని టారిఫ్లు అన్నీ కూడాను, ఇతని యాక్షన్స్ అన్నీ కూడాను బ్రిక్స్ దేశం మీదే ఉంది. రష్యా మీద ఇన్ని శాంక్షన్స్ చేసి వాళ్ళని కట్ చేశారు. 2, చైనా మీద 145% టారిఫ్ వేశాడు. మన మీద అప్పుడు 25% వేశాడు, కానీ 145% చైనా మీద వేశాడు. దాన్ని 245% చేస్తానని బెదిరించాడు. ఫైనల్గా చైనా వాళ్ళు లీవర్స్ వాడారు, సోయాబీను తర్వాత కంకులు కొనడం మానేశారు అమెరికా నుంచి. మొత్తం డొనాల్డ్ ట్రంప్ ఓటేసిన స్టేట్స్ అన్ని కూడా బగ్గుమన్నాయి ఈరోజు. నష్టాల్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కొట్టు విలవలాడుతున్నారు వాళ్ళ రైతులందరూ. 2, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వడం మానేశారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వబోయేసరికి వాళ్ళు సెల్ ఫోన్ పనిచేయదు, బ్యాటరీలు పనిచేయవు, వాళ్ళ F-35 పనిచేయవు, F-16 పనిచేయవు, వాళ్ళ షిప్పులు పనిచేయవు, ఏం పనిచేయవు, వాళ్ళు శాటిలైట్లు పనిచేయవు, ఏం పనిచేయవు. ఈ 2 లీవర్స్ నొక్కేశాడు. అందుతో దానివల్లే పిచ్చలేచి న్యూజిలాండ్, అదే గ్రీన్లాండ్ మీద పడ్డాడు. అది కాదు, అది వేరే, ఇది వేరే, ప్రతిదీ సపరేట్గా చూస్తాడు ఆయన, దానికి దీనికి సంబంధం లేదు. దాసోహం అన్నాడు, చైనా మీద పడిపోయాడు. సంవత్సరం దాకా పోస్ట్పోన్ చేద్దాం ఈ టారిఫ్లు, ఇంత లోపల ఆలోచన చేద్దామని దాన్ని పక్కన పెట్టేశాడు. అది కూడా ట్రై చేశాడు. సో అది రెండవది. మూడవది భారతదేశం మనకు 25% టారిఫ్ వేశాడు. నువ్వు రష్యా నుంచి కొంటున్నావు కాబట్టి నీకు ఇంకో 25% వేస్తానని చెప్పి 50% వేశాడు మనకి. అదే రష్యా వ్లాడిమిర్ పుటిన్ని గాజా పీస్ కమిటీలో జాయిన్ అవ్వమంటున్నాడు. అంటే నువ్వు చేస్తే పర్లేదు, మేము కొన్నది ఈ ప్రాబ్లమా? ఈరోజు రష్యా కొంటోంది, అమెరికా కొంటోంది రష్యా నుంచి, యూరోప్ కొంటోంది, అయినా మన మీద వేసాడు.
మనకంటే ఎక్కువ ఆయిల్ చైనా కొంటుంది, వాళ్ళ మీద వేసే దమ్ములు లేవు, టచ్ చేసే దమ్మే లేదు. మనకు సరి సమానంగా టర్కీ కొంటుంది ఆల్మోస్ట్, మనకంటే కొద్దిగా తక్కువ వాళ్ళు కొంటారు, వాడి మీద కూడా టారిఫ్ వేయలేదు. అంటే మనకు నేను రష్యా నుంచి కొంటున్నందుకు నీకు టారిఫ్ వేస్తున్నా అని చెప్పడం ఒక బూటకం. 2 ఈ 3 దేశాలే. 4వ దేశం బ్రెజిల్ ఏం చేశాడు, వాళ్ళకు 50% వేసాడు, వాళ్ళకు 25% బేస్. మరీ అరాచకంగా అండి 50%. మనకు 50 వాళ్ళకు 50. మొత్తం ప్రపంచంలో 2 దేశాలు 50% ఉన్నవి, ఇద్దరు కూడా బ్రిక్స్ దేశాలు. బ్రెజిల్ మీద కొత్త లాజిక్ తీసుకొచ్చాడు ఆయన. ఈ టారిఫ్లకు లాజిక్ ఏంటంటే, మాకు ఈ దేశాలన్నీ మాకు ఎక్కువ అమ్ముతున్నాయి, మా దగ్గర కొనట్లేదు వీళ్ళు, ట్రేడ్ బ్యాలెన్స్ వాళ్ళ పక్షానే ఉంది, కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి నేను ట్యాక్స్ వేస్తున్నానని చెప్తాడు. ఇది లాజిక్ ఇచ్చాడు. మన దేశంలో అది కరెక్టే, ఎందుకంటే మనం ఎక్కువ అమ్ముతున్నాం వాళ్ళకి, వాళ్ళ దగ్గర తక్కువ ఉంటున్నాం. ఈ గ్యాప్ ఉంది మరి అట్లీస్ట్ గూడ్స్లో. మనం టెక్నాలజీ పరంగా మనకు సర్వీసెస్ అవన్నీ యాడ్ చేస్తే కానీ బహుశా వాళ్ళే పాజిటివ్లో ఉన్నారు. బట్ ఎనీవే ఈ గూడ్స్కి సంబంధించి మనం చూద్దాం. బ్రెజిల్లో ఉల్టా, బ్రెజిల్ అమెరికా నుంచి ఎక్కువ ఉంటుంది. అమెరికా బ్రెజిల్ నుంచి కాఫీ ఇటువంటిదో చిన్న చిన్న కొంటున్నారు, కానీ వాళ్ళకి ట్రేడ్ బ్యాలెన్స్ అమెరికా పక్షాన ఉంది. అయినా బ్రెజిల్ మీద 50% టారిఫ్ వేశాడు. ఎందుకు అంటే మనకు చెప్పిన టారిఫ్కి కంప్లీట్ 100% ఆపోజిట్ ఆయన దాని మీద వేశాడు. కారణం ఎతకాలి కదా, 25% అదనంగా ఎందుకు వేసావు? జై బోల్సరాలను మీరు అరెస్ట్ చేసి వాడిని చిత్రహింసలు పెడుతున్నారు, వాడి మీద ప్రాసిక్యూట్ చేస్తున్నారు, కాబట్టి వాడిని మీరు బై ఇజ్జత్ వాడిని వదిలిపెడితేనే ఈ 25% తీస్తానని చెప్తున్నాడు. జే బోల్సనారో అన్నవాడు గత ప్రెసిడెంట్, అతను కోర్టులలో జడ్జిమెంట్స్ నడుస్తున్నాయి, వాళ్ళ కోర్టు ఇండిపెండెంట్ కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు కదా. అతనేం తప్పు చేయాలంటే కోర్టులు వదిలిపెడతాయి, తప్పు చేశాడంటే అవి శిక్షిస్తాయి. అది వాళ్ళ దేశం, వాళ్ళ చట్టాలు, వాళ్ళ కోర్టులు చూసుకుంటాయి కదా, నువ్వెవరు చెప్పడానికి? జే బోల్సనారో అరెస్ట్ చేసి కూడా 25% ఇస్తారు. సో అది 4వ దేశం. 5వది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో తెల్ల జాతి వాళ్ళని వీళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకుంటున్నారు, కాబట్టి వీళ్ళ మీద టారిఫ్ అన్నాడు. 2 సిరిల్ రామఫోసా వైట్ హౌస్కి వెళ్తే అందరి ముందర టీవీ పెట్టి చూడు మీరు ఎట్లా చిత్రహింసలు పెడుతున్నారని ఇన్సల్ట్ చేశాడు అతను. దాంట్లోనే G20 సమ్మిట్ ఈ 2025లో మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగితే డొనాల్డ్ ట్రంప్ పోలేదు. ఆఖరికి మనకు మార్కో రూబియోని కానీ ఎవరిని పంపించలేదు అక్కడికి. ఎవరిని పంపించకపోతే వాళ్ళు ఏదో ఉంది కదా, సుత్తి రియల్ ఎస్టేట్ పార్ట్నర్ ఉండగా ఆయన పంపిస్తాడు కదా, స్టీవ్ విట్కాఫ్. అతని గవర్నమెంట్ రోల్ ఏం లేదు, అది అల్లుడిని పంపిస్తాడు. అల్లుడు కూడా ఏం రోల్ లేదు, వాళ్ళ అఫీషియల్ వాళ్ళకి ఏం లేదు, కానీ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడికి సౌత్ ఆఫ్రికా వెళ్ళలేదు, కానీ జనరల్గా ఈ నెగోషియేషన్స్కి వాళ్ళు వెళ్తున్నారు. మనకు మోదీ గారు లూలా డిసిల్వాకి సుత్తి ఇచ్చారు కదా G20 మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఎవరికి ఇవ్వాలి? నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఉంది, అదే ఈ ఇయర్ 2026లో అమెరికాలో. అసలు యాక్సెప్ట్ చేయడేమో ట్రంప్, చేసుకున్నాడు అయిపోయింది, కానీ తీసుకున్నవాడు ఎవడు లేడు. వాళ్ళు ఎవరో జూనియర్ ఆఫీసర్, ఎంబసీ ఆఫీసర్ వాడు వచ్చాడంట, నేను ప్రెసిడెంట్ని సౌత్ ఆఫ్రికాకి, మీ ప్రెసిడెంట్ వస్తేనే ఇస్తాను, ఎవరో జూనియర్ ఆఫీసర్ నేను ఇస్తానని ఆయన ఇవ్వలేదు న్యాచురల్గా. సో అందుకని వాళ్ళ మీద కక్ష కట్టాడు. నెక్స్ట్ ఈ సంవత్సరం అమెరికాలో జరగబోయే G20 సమ్మిట్కి సిరిల్ రామఫోసాని ఇన్వైట్ చేయను అంటున్నాడు. ఎవరిని? ఇదే మన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేయను అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితితో. అది మనకు 5th బ్రిక్స్ దేశం. కాబట్టి తర్వాత కొత్తగా వస్తున్నట్టు ఇరాన్ కావచ్చు, మనకు ఇథియోపియా కావచ్చు, మనకు ఈజిప్ట్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే కొత్తగా జాయిన్ అవుతాయో వాళ్ళ మీద కూడా కసరత్తు చేస్తున్నాడు. ఈరోజు ఈజిప్ట్ మీద ఇమిగ్రేషన్ బ్యాన్ చేశాడు. సో సపరేట్గా మాట్లాడుతున్నా కానీ కూడా అండర్లైన్ కరెంట్ ఏంటంటే బ్రిక్స్ దేశాల మీద అతను కసరత్తు చేస్తున్నాడు, వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఆ కసరత్తును ఎగ్జిక్యూట్ చేయడం కోసమే సెర్జియో గోర్ వచ్చాడు. పర్ఫెక్ట్, దానికోసం వచ్చాడు సెర్జియో గోర్, వచ్చింది దానికోసమే. అతను బ్రిక్స్ అన్న దేశాన్ని, బ్రిక్స్ అన్న కూటమిని కంప్లీట్గా సర్వనాశనం చేస్తానని కంకణం కట్టాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి మీరు బ్రిక్స్లో ఉండి డాలర్ వ్యతిరేకంగా మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని హింసించబోతున్నానని చెప్పాడు, అఫీషియల్గా చెప్పాడు. కానీ ఏ దేశం కూడా పట్టించుకోవట్లేదు డొనాల్డ్ ట్రంప్ని. చైనా గత 2-3 సంవత్సరాల్లో $680 బిలియన్ వీళ్ళ ఏవైతే మనకు బాండ్స్ ఉన్నాయో అమెరికన్ బాండ్స్ దానికి బయటకు వచ్చారు. ఒకప్పుడు $1.4 ట్రిలియన్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి. దాంట్లో ఆల్మోస్ట్ $1.2 ట్రిలియన్ డాలర్ డినామినేటెడ్ వీళ్ళ బాండ్స్ ఉండేవి. ఈరోజు $600 బిలియన్ పడిపోయాయి, సగానికి సగం తీసేసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ జపాన్, వాళ్ళ ఓన్ అలై గత 2-3 సంవత్సరాల్లో $310 బిలియన్ తగ్గించారు వాళ్ళు, $310 బిలియన్. ఆఫ్ కోర్స్ వాళ్ళు రీజన్ వేరే చెప్పారు, వాళ్ళ ఎన్ పడిపోతుంది కాబట్టి దాన్ని ప్రాప్ చేయడానికి చేసుకున్నామని చెప్పారు. 3వది భారతదేశం, ఒక్క సంవత్సరంలో $50 బిలియన్ బయటకు వచ్చాం. $241 బిలియన్ 2024లో మన డాలర్ డినామినేటెడ్ ఫారెక్స్ ఉండేది. ఈ సంవత్సరం 190కి పడిపోయింది డిసెంబర్కి, 50 మనం తగ్గించుకున్నాం.
21% తగ్గించాం మనం ఒక్క సంవత్సరంలో. మోదీ గారు వచ్చినప్పుడు $304 బిలియన్ మనకు డాలర్స్లో ఉండేవి. అప్పుడు $400 బిలియన్ మన ఓవరాల్ ఏంటంటే 380 to $400 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి. దాంట్లో $304 బిలియన్ డాలర్ రిజర్వ్సే ఉండేవి. ఓకే. 2015 వచ్చేసరికి $354 బిలియన్ వెళ్ళింది మంది. ఎందుకంటే అప్పుడు ఇంకా మైత్రి ఉండింది, మనకి ఎంత గోల. సో మనం డాలర్స్ పెరిగాయి. స్టోరీ కట్ చేస్తే ఈరోజు 190. కానీ కీలకమైంది ఏంటంటే మన ఫారెక్స్ రిజర్వ్ కూడా పడిపోలేదు. 2024లో $680 బిలియన్ ఉండేది మన ఫారెక్స్. అవును. 2024లో $680 బిలియన్స్ ఉంది. ఎలా సాధ్యమైంది ఇది? బంగారం షిఫ్ట్ అయ్యాం మనం. రైట్. అందుకనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఎందుకు ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి? బికాజ్ ఈ దేశాలన్నీ కొంటున్నాయి. చైనా ఎస్పెషల్లీ విపరీతంగా ఉంటుంది. వాళ్ళు ఎంత కొంటున్నారో మనకు తెలియదు. వాళ్ళు డాలర్ రీప్లేస్ చేయడానికి తయారవుతున్నారు. మనం కూడా క్రమేపీ ఇది చేసాం. గత సంవత్సరంలో రమారమి 200 పైచీలకు టన్నులు బంగారం ఈ యూకే నుంచి మనం వెనక్కి తెచ్చుకున్నాం. నాగ్పూర్లో మన స్టోరేజ్లో పెట్టుకున్నాం మనం. అవును. ఈ సంవత్సరం ఇంకా ఒక 100-150 టన్నులు వెనక్కి తెచ్చుకుంటాం. ఇంకా 270 టన్నులు మనకు యూకే దీంట్లో ఉన్నాయి, వాళ్ళ వాల్ట్స్లో ఉన్నాయి. క్రమేపీ అవి కూడా మేము తీసుకొచ్చేస్తాం. ఏదో 50-60 ఉంచుతాం, మిగతా తెచ్చేస్తాం మనం. సో మనం కూడా తయారవుతున్నాం. అందుకని ఈరోజు అమెరికా మనల్ని ఏ విధంగా బెదిరించలేదు. ఈరోజు సర్గే గోర్ మన ఆర్బీఐ గవర్నర్ కలవడానికి ఇదే ఉద్దేశం. మా బాండ్లు కొనండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ బాండ్స్ వాళ్ళు రిష్యూ ఆర్బీఐ గవర్నర్ ఈ సంవత్సరం రమారమి $9 ట్రిలియన్ 9 ట్రిలియన్ వాళ్ళ అప్పులు తిరిగి ఇవ్వాలి అమెరికా. ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? వాళ్ళకి ఉన్నది కూడా $39 ట్రిలియన్ అప్పు ఉంది కదా సార్. $38 ట్రిలియన్ అప్పు ఉంది కదా. అందులో $9 ట్రిలియన్ అయితే ఇచ్చేయాలి ఇప్పుడు. ఈ సంవత్సరం డ్యూ అవుతుంది. వివిధ దేశాలు అంటే ఆల్రెడీ కాల పరిమితి కరెక్ట్. 5 years స్క్రిప్ అంటారు, 10 years స్క్రిప్ అంటారు. అది మెచ్యూర్ అయిపోయింది. ఏం చేస్తాడు వాడు? వీళ్ళందరూ నయాన భయాన బెదిరించి వాళ్ళని రోల్ ఓవర్ చేయిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళకో దాన్ని పొడిగిస్తాడు. ఇవ్వకుండా ఓన్లీ బుక్ ఎంట్రీ చేసుకుంటాడు. మీరు ఎన్ని చేసినా కానీ కూడా అప్పులే. మీరు దానికి రుణం అయితే ఇవ్వాలి కదా, దాని వడ్డీ అయితే ఇవ్వాలి కదా. ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో యాన్యువల్ అప్పు అంటే ఇది ఏమంటారు, రుణం, సారీ ఏమంటారు, ఇంట్రెస్ట్ తెలుగులో ఏమంటాం మనం, వడ్డీ $1 ట్రిలియన్ దాటిపోయింది. అంటే ఈ 1 yearలో $1 ట్రిలియన్ వడ్డీ ఇవ్వాలి అమెరికా. ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? మరి ఏ మోహం పెట్టి దాని $1 ట్రిలియన్ కింద మనం చూసామంటే వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఓన్లీ $800 బిలియన్. వాళ్ళ వెటర్న్స్, వాళ్ళ పెన్షన్లు, మెడికల్, హెల్త్ కేర్, వాళ్ళకు ఎడ్యుకేషన్, ఇవన్నీ కలిపితే కూడా $1 ట్రిలియన్ కంటే ఇవన్నీ తక్కువే. అంటే గతంలో పాత అప్పుల రుణాలకి వడ్డీ ఇచ్చుకుండానే మీ జీతం అయిపోతుంది. ఈరోజు అమెరికాకి మీరు వెళ్ళి చూసారంటే ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఎప్పుడో 4-5 దశకాల ముందర కట్టినటువంటి ఎయిర్పోర్ట్స్. దానికి ఏం కొత్త ఎయిర్పోర్ట్ లేవు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్స్ లేవు. ఉన్న రోడ్స్ పాతవే మెయింటైన్ చేస్తున్నారు. వాటిని కంపేర్ చేస్తే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 1000 రెట్లు బెటర్. బెంగళూరు ఇవన్నీ కూడా. సో అందుకని వాళ్ళ మీద ఖర్చు పెట్టుకోవట్లేదు. పాత అప్పులని వడ్డీలు తీసుకోవడానికి వాళ్ళు సరిపోతుంది వాళ్ళంతా ఇన్కమ్ అంతా కూడా. కాబట్టి క్షీణిస్తున్న దశలో ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఒక సైడ్ అయితే, సర్గే గోర్ లాంటి వాళ్ళు వెళ్ళి సవరింపులు ఇవి వీడు కూడా బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళ బెదిరింపు ధోరణి నుంచి తగ్గట్లేదు, సాఫ్ట్ గా చేస్తున్నాడు. సాఫ్ట్ గా టోన్ మార్చి రూమ్ మధ్యలో తిట్టడం మొదలు పెడుతున్నాడు. ఆయనేమో ట్రూత్ సోషల్లో పెట్టి తిడుతున్నాడు ఆయన, వీళ్ళు రూమ్లో వచ్చి తిడుతున్నారు. అంతే తేడా. సార్ ఇక్కడ ఒక ప్రశ్న, డాలర్ పరిపూర్ణంగా క్షీణించే రోజులు ఎంత దగ్గరలో ఉంది? ఇది చెప్పడం చాలా కష్టం. రోమన్ ఎంపైర్ అన్నది ఇటువంటి క్రైసిస్ ఈరోజు అమెరికా ఏది ఉందో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు 300 సంవత్సరాల్లో వాళ్ళు కొలాప్స్ అయ్యారు. 300 సంవత్సరాలు పట్టింది వాళ్ళు కొలాప్స్ అవ్వడానికి. ఓకే. డైనోరస్ అనేదో అంటారు వాళ్ళ కరెన్సీని. అది 95%, 96% సిల్వర్ ఉండేది దాంట్లో. ఓకే. ఎవరికి తెలియకుండా దాంట్లో సిల్వర్ తగ్గించుకుంటూ కాపర్ పెంచుకుంటూ పోయారు వాళ్ళు. ఇవాళ కాపర్ కూడా బంగారం అయిపోయింది కదా సార్. ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. మార్కెట్లో చూస్తే కాపర్లు కూడా కాపర్ ప్రైస్ సర్చి అమాంతం పెరిగి. ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే డాలర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కమోడిటీస్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ కమోడిటీస్లోకి వచ్చేసారు, లోహాల్లోకి వచ్చేసారు. కరెక్ట్. అందుకనే సో అప్పుడు కూడా రోమన్ ఎంపైర్ 300 సంవత్సరాలు పట్టింది. స్పెయిన్కి 100 సంవత్సరాలు పట్టింది. బెల్జియం వీటికంతా కూడా 100 సంవత్సరాలు పట్టింది. యూకే, బ్రిటన్కి 40 సంవత్సరాల్లో వాళ్ళు పతనం చెందారు. అంటే మనకు మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యేదానికంటే ముందర వాళ్ళకు పాజిటివ్ బ్యాలెన్స్ ఉండింది వాళ్ళ దగ్గర. 1వ ప్రపంచ యుద్ధం అయ్యేసరికి అప్పులో పడిపోయారు వాళ్ళు. సెకండ్ వరల్డ్ వార్ అయిపోగానే మొత్తం వాళ్ళ బ్రిటిష్ ఎంపైర్ కొలాప్స్ అయిపోయింది. గాంధీ గారో నెహ్రూ గారో వీళ్ళ వల్ల రాలేదు మన స్వతంత్రం. వీళ్ళు లేనటువంటి దేశాలు కూడా స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఎకనామిక్గా కొలాప్స్ అయిపోయారు వాళ్ళు.
బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ 1944లో చేసుకొని రిజర్వ్ కరెన్సీ పౌండ్ నుంచి డాలర్కి షిఫ్ట్ చేశారు. వీళ్ళ బంగారం అంతా వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ సైకిల్ తప్పదు. 30 ఏళ్ళలో అవుతుందా, 300 ఏళ్ళలో అవుతుందా చెప్పడం కష్టం. డాలర్ అయితే క్షీణించి తీరుతుంది, ప్రత్యామ్నాయాలు వస్తాయి. కానీ గతంలో లాగా కాకుండా ఈసారి వేరే డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్పానిష్ పెసో కొలాప్స్ అయితే కనుక ఇంకేదో క్రోనరో ఏదో వచ్చింది మనకి. క్రోనర్ పోయిన తర్వాత పౌండ్ వచ్చింది, పౌండ్ తర్వాత డాలర్ వచ్చింది. ఇలా ఒకటే కరెన్సీ రీప్లేస్ చేసింది ఇంతవరకు. బహుశా ఈసారి అలా అవ్వకపోవచ్చు. ఒక కూటమితో వచ్చేటువంటి ఫర్ ఇన్స్టెన్స్ బ్రిక్స్ లాంటి కూటమి తీసుకొచ్చేటువంటి జాయింట్ కరెన్సీస్ అటువంటివి రావచ్చు. టెక్నాలజీ ఇప్పుడు ఉంది కాబట్టి జాయింట్ కరెన్సీ ఒక్క దేశానికి సార్వభౌమత్వం ఉండేటువంటి ఒక కంప్లీట్ అధికారం ఉండేది రాకపోవచ్చు. మోస్ట్ లైక్లీ ఇటువంటి కూటముల ఒక కరెన్సీలు అన్నవి రేపు రాబోతున్నాయి. డాలర్ పతనం గ్యారంటీ. సో మనం బ్రిక్స్ కరెన్సీలో ఉంటాం మనం అయితే. అంటే అది ఎలా ఎవాల్వ్ అవుతుందో చూడాలి. బ్రిక్స్లో కూడా మనకున్న ఛాలెంజెస్ మనకున్నాయి. ఎందుకంటే బ్రిక్స్లో 60% చైనానే ఉంది. చైనా ఇప్పుడు బంగారాన్ని స్టోర్ చేస్తుంది. సపోజ్ దాని బంగారాన్ని వాళ్ళు ఇచ్చేటువంటి కరెన్సీని రెండు అనుసంధానం చేయగలిగితే అది చాలా స్ట్రాంగ్ మనకు ఏమంటారంటే మనకు కరెన్సీ అవుతుంది. అది మనకు రిజర్వ్ కరెన్సీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ రేపు నేను బంగారం ఇవ్వనన్నాడంటే ఏం చేస్తారు మీరు? ఆ ప్రమాదం. నేను యువాన్ తీసుకెళ్తాను, ఓ 10,000 యువాన్ తీసుకెళ్ళి నాకు దీనికి సరిపడా బంగారం ఇవ్వమని అంటాను, నేను ఇవ్వను అంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అమెరికా అదే చేసింది కదా, వాళ్ళ ఒప్పందాలన్నీ తిరగరాసింది. ఇప్పుడు నేను ఇవ్వను పో అంటున్నాడు ఆయన. నీతో 15% టారిఫ్ ఒప్పుకున్నాను నేను, 2 ఏళ్ళ తర్వాత లేదు నేను 100% వేస్తానంటాడు. అగ్రిమెంట్స్కి ఏమైనా అర్థం ఉందా? అది కాదు సార్. ఇప్పుడు పొద్దున ఒక అగ్రిమెంట్ తీసుకొని సాయంత్రానికి మళ్ళీ దాంట్లో మార్పులు చేస్తాను, రేపు పొద్దున 200%. నాకైతే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆ మొహం మీద కొట్టినట్టు చెప్పడం నచ్చింది. కరెక్ట్. ఇదే జరగబోతోంది. అమెరికా మీద ట్రస్ట్ పోయింది, ఎవరికి కూడా ట్రస్ట్ లేదు. కానీ అమెరికాతోటి ఆల్మోస్ట్ 80 ఏళ్ళు 100 ఏళ్ళు 80-90 ఏళ్ళ దాకా మనం అనుసంధానమై ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున అందరూ డీకపుల్ చేయలేరు. క్రమేపీ అవుతుంది అది. మనం భారతదేశం చూసామంటే మోదీ గారు వచ్చినప్పటికీ మనం ఆల్మోస్ట్ 80% మన రిజర్వ్స్ అని కూడాను డాలర్లో ఉండినాయి. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే 50% తక్కువ ఉంది. మనది కన్నా తక్కువే, తక్కువ ఉంది. $190 ఏమంది, $680 టోటల్ ఫారెక్స్లో 190 ఏమంది. ఎంత పడిపోయాం మనం? సో ఇది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, అందరూ అదే చేస్తున్నారు. అండర్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ డెవలపింగ్ నేషన్స్ అన్ని కూడా ఇదే ప్రాసెస్ని అడాప్ట్ చేస్తే బహుశా మీరు అన్నట్టు ఉన్న పళంగా అంటే అమెరికన్ డాలర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. కానీ వాళ్ళ హెజిమనీ పోతుంది, వాళ్ళ సార్వభౌమత్వం, వాళ్ళు మేమే చాలా గొప్ప అన్నటువంటి పరిస్థితి పోతుంది. అది కూడా ఒక స్ట్రాంగ్ కరెన్సీ ఉంటుంది. చాలా కరెన్సీతో అది కూడా ఒక కరెన్సీ ఉంటుంది. ప్రత్యామ్నాయాలు వచ్చేస్తాయి. రైట్. కాబట్టి ఆ విధంగా కొలాప్స్ అవుతుంది. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం, వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళు నేల మీదకి వచ్చారు. అది తీసుకొస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రగల్భాలు పలికినా అది ఆపలేడు ఆయన. 2, ఆయన చేస్తున్న చర్యల వల్ల ఇంకా అది స్పీడ్ అవుతుంది. 50 ఏళ్ళలో కొలాప్స్ అవ్వాల్సింది ఈయన చేసే పిచ్చి చర్యలు 20 ఏళ్ళకి కొలాప్స్ అవ్వాలి. జనాలు అదే దేశాలు ముందరకు వస్తున్నాయి. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ చూసుకుంటారు. లేటెస్ట్ బ్రిక్స్ ఈ సంవత్సరం మనమే హోస్ట్ చేస్తున్నాం. మనం బ్రిక్స్ మనం చూసాం, కమలం షేప్లో వాళ్ళు లోగో కూడా రిలీజ్ చేశారు. రైట్, దాని మధ్యలో మనం భగవద్గీత మనం నమస్కారం పెట్టినట్టు వాళ్ళ కలర్స్ అన్ని పెట్టి చేసాం మనం. ఈ సంవత్సరం జరిగే బ్రిక్స్ సమ్మిట్లో ఆల్రెడీ మోస్ట్లీ ఒప్పందం అయిపోయింది. CBDCs అంటారు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అని ఉంటాయి. మనకు కూడా ఉంది, మన దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉంది. ఈ రూపీ ఉంది మన దగ్గర, కానీ మనకు అది యాక్సెస్ లేదు. విత్ ఇన్ బ్యాంక్స్ అది నడుస్తుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ దాన్ని చేయొచ్చు, మిగతా ప్రజలకి అది ఇంకా యాక్సెస్ లేదు. వీటిని అలాగే చైనీస్ ఈ కరెన్సీని, బ్రెజిల్ ఈ కరెన్సీని అనుసంధానం చేస్తున్నారు. సో డాలర్కి సంబంధం లేకుండా, స్విఫ్ట్కి సంబంధం లేకుండా మనం చైనా నుంచి ఏం కొనుక్కోవాలంటే ఈ కరెన్సీ నుంచే మనం పే చేస్తాం వాళ్ళకి. అంటే రూపాయలో పే చేస్తాం, మనం రూపాయల్లోనే పే చేస్తాం. ఈ రూపీలో ఎలక్ట్రానిక్ రూపీలో పే చేస్తాం, వాడు కూడా మనకి ఈ యువాన్లోనే పే చేస్తాడు. సో ఇలాగ నడుస్తుంది. ఈ బ్రిక్స్కి సంబంధించి ఈ ఒప్పందం చేసుకున్నాం. డాలర్ స్విఫ్ట్ని పక్కన పెట్టేసాం. అలాగే ఇప్పుడు రేపు బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే సౌదీ అరేబియా ఏం చేస్తుందో పెద్ద ప్రమాదం. ఈరోజు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఒక నేటో కూటమిలాగా తయారవుతున్నారు. ఇది అమెరికాకి ఇమ్మీడియట్ థ్రెట్. దాంతో ఏమవుతుందంటే ఆ యువాన్లు అమ్మడం మొదలు పెడతారు వాళ్ళు, ఆయిల్. ఈరోజు డాలర్కి గౌరవం ఇస్తున్నది ఏకైక విషయం మీద అది ఆయిల్. ప్రపంచంలో ఆయిల్ అమ్మకాలు, కొనుగోళ్ళు అన్ని డాలర్లు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఇంకా అమెరికాని గౌరవిస్తున్నారు. రేపు అది కాకుండా వాళ్ళు యువాన్లోనూ రూపాయల్లోనూ వాళ్ళు అమ్మడం మొదలు పెడితే అమెరికా అయిపోయింది, ఫినిష్డ్. అందుకనే నేను చాలాసార్లు చెప్తున్నాను,
మనం టీవీ డిబేట్స్ చాలా చూశాను. ఖమేనీ అయిపోయాడు, రేపో మాపో బాంబులు వేసేస్తున్నారు, రష్యాకి పారిపోయాడు, చాలా మంది అదే వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అనేది ఇవాళ ట్రంప్ కి ఒక జాతీయ అవసరం కదా సార్, ఆయన ట్రంప్ ని ఎట్టి పరిస్థితుల్లో తీయడు. అలాంటి వాళ్ళు ఉండాలి, దాని ఏమంటారు, ఆ జ్వాల అలా రగులుతూనే ఉండాలి. కరెక్ట్, అది అని శక్తి చూపించాలి, ఒక బూచి, ఒక దయాన్ని చూపించాలి. ఇది ఉంది కదా, అందుకే నేను మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నానని వీళ్ళకి చెప్పాలి, మిగతా సౌదీకి యూఏకి వీళ్ళందరూ చెప్పాలి. అది ఖమేనీ పోతే కానీ వీళ్ళకి అవసరం ఏముంది, అమెరికా అవసరం ఏముంది. కాబట్టి అందుకే నా రెజ్యూమ్ చేంజ్ అవ్వదు. బాంబులు వేద్దామని చాలా ఇంట్రెస్ట్, అది బాంబులు వేయడం చాలా సరదా. వెనెజులా ప్రెసిడెంట్ ఎత్తుకుపోతే టీవీ చూసినట్టుంది అని నవ్వుతున్నాడు. ఒక దేశం మీద ఇంత అరాచకం చేస్తూ టీవీలో చూసినట్టుంది అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఖమేనీ మీద బాంబు వేయడం పెద్ద ఇష్యూ కాదు, అతనికి ఎప్పుడైనా వేయచ్చు. వేస్ట్ అంతవరకు వచ్చి ఆగిపోయాడని తెలుస్తుంది మనకి. వేస్తే కనుక అమెరికా కంప్లీట్ కొలాప్స్. రిపర్కషన్ సార్ ఎంటైర్ మొత్తం మీకు ఆ మిడిల్ ఈస్టు అటు వెస్ట్ ఏషియా నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకునేంత శక్తి ఉందా అంటే, నేనైతే సైనిక పరంగా కాదు, డాలర్ బేసిక్గా డాలర్ కట్ అయిపోతుంది. డాలర్ కట్ అయిపోయింది అంటే ఫినిష్డ్, ఇంకా అమెరికా ఫినిష్డ్, గ్యారంటీగా. అందుకని ఆ ఒక్క భయం వాళ్ళ మీద ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఈ సంవత్సరం వాళ్ళు రిలీజ్ చేసేటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు కొంటారో లేదో కూడా పెద్ద ప్రశ్న. మన పరిస్థితి ఏంటి, మనకేమైనా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే సెర్గే గోర్ కలిసాడు మన ఆర్బీఐ గవర్నర్ని. మనం అమ్మేసుకుంటుంటే మనం ఎందుకు కొనుక్కుంటాం మనం, అంతే. సో అలాగే రష్యా నుంచి ఎనీవే అవుట్, మనకు చైనాని పీకేశాడు, మనకు బ్రెజిల్ అవుట్, జపాన్ అవుట్, యూరోప్ కూడా ఇప్పుడు కొనేటువంటి శక్తి వాళ్ళకు లేదు. వాళ్ళ దేశంలోనే ఈ బాండ్స్ కొనేటువంటి క్షమత అయిపోయింది వాళ్ళకి. ఎవరు కొంటారు దీన్ని? కొనప్పుడు ఏమవుతుందంటే కరెన్సీ ప్రింట్ చేసుకోవాలి. కరెన్సీ ప్రింట్ చేసుకోలేదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. గతంలో వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్లేషన్ అంతా కూడా ప్రపంచానికి రుద్దారు. వాళ్ళు డాలర్ ప్రింట్ చేసేవాళ్ళు ప్రపంచానికి రుద్దారు. కరోనా తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే 2020 నుంచి 25 5 సంవత్సరాలలో మనకు అమెరికా చరిత్ర తెలుసు, మనకు 250 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు. 250 సంవత్సరాల చరిత్రలో గత 5 సంవత్సరాల్లో 47% డాలర్ ప్రింట్ చేశారు. అంటే ఇన్ని 250 ఇయర్స్ వాళ్ళ చరిత్రలో 53% మాత్రమే ఇంతవరకు ప్రింట్ అయినాయి. ఈ 4-5 సంవత్సరాల్లో 47% ప్రింట్ చేశారు. ఎగ్జిస్టింగ్ కరెన్సీకి యాడ్ చేశారు. ఎలా తట్టుకుంటుంది ఆ ఎకానమీ? అదే రోమన్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను కదా, అప్పుడు అది 96% 95% సిల్వర్ ఉండేది, దాంట్లో క్రమేపీ దాంట్లో కల్తీ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు, దాని విలువ తగ్గిపోతూ వచ్చింది. లాస్ట్కి పతనం చెందే టైంకి దాంట్లో సిల్వర్ వెండి పూత పూశారు, కాపర్ కాయిన్ అది వెండి పూత పూశారు పైన, దాని వాల్యూవే లేదు. అందరూ కూడా బంగారు ఇవ్వమని లేదా దానికి సరిపడా ధాన్యం ఇవ్వమని మేము ఇది యాక్సెప్ట్ చేయమని చెప్పేశారు. ఆ కరెన్సీ విలువ లేకుండా పోయింది. ఈరోజు డాలర్ పరిస్థితి అది వస్తుంది, వాళ్ళ విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితికి. అంటే డొనాల్డ్ ట్రంప్ చేశాడు అన్నాను, ఇది గతంలో జరిగింది, దాన్ని ఇతను యాక్సిలరేట్ చేస్తున్నాడు, సహకరిస్తున్నాడు బాగా. కాబట్టి పతనం గ్యారంటీ. మ్యాథమెటిక్స్ చాలా క్లియర్గా చెప్తోంది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అప్పులు తీర్చలేరు, వాళ్ళు డిఫాల్ట్ అవ్వక తప్పదు. ఆ డిఫాల్ట్ని పోస్ట్పోన్ చేయొచ్చు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చు, బట్ అది మాత్రం క్రాష్ గ్యారంటీ. ఈ సంవత్సరం ఇంకో ప్రెడిక్షన్ కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ భయంకరంగా దెబ్బతింటాయి, బంగారు వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ రెండు మనం క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. బంగారం ఈ సంవత్సరాంతానికో లేదా బై మార్చ్ 2 లక్షలు టచ్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. 2 lakhs పర్ తులం వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీనికి మన ప్రజలు కొంటున్నారనో ఇది కాదు కారణం, ప్రభుత్వాలు కంపల్సరీగా కొనడం మొదలు పెడతాయి. ఎందుకంటే డాలర్ మొత్తం వాల్యూ పతనం అయిన తర్వాత ఇంకేం చేస్తాం? అంతే, ఇందాక చెప్పినట్టు రోమన్ కాయిన్ ఉత్త కాపర్ మిగిలి దానికి వెండి పోతుంటే దాన్ని ఏం చేసుకుంటాం మనం? అమ్ముకున్న లాభం లేదు కదా, కొద్ది గొప్ప వెండి ఉన్నప్పుడే అమ్మేసుకుందామని మొదలు పెట్టారు. అదే జరుగుతుంది ప్రక్రియ. గ్లోబల్గా ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి బంగారు ధర పెరుగుతూనే ఉంటుంది. నేను ఎవరిని కలిసినా వాళ్ళందరికీ ఇదే చెప్తుంటాను. గల్ఫ్లో ట్రావెల్ చేసినప్పుడు మనకు రామాధవ్ గారి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ చాలా వెళ్ళినప్పుడు అందరికీ అక్కడ మా మిత్రులందరికీ చెప్తుంటాను, మీరు ఎంతైనా అంత మీరు బంగారం కొంటూ ఉండండి అని చెప్పాను. చాలా ధరలు పెరిగిపోయాయండి అన్నారు. గతసారి నేను గల్ఫ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తోటి ఒక తులం కొనిచ్చా, 10 గ్రాములు బంగారం కొన్నాడు అతను, 83,000. ఈరోజు ఎంత ఉంది? అది 140. వాళ్ళు 140,000 గడిపింది. అంటే చూస్తూ ఒక సంవత్సరం కూడా తిరగాల. ఫిబ్రవరికి వెళ్ళాను నేను, ఫిబ్రవరిలో కొనిచ్చాను. అంటే ఎంత అయింది? ఇది ఆల్మోస్ట్ 65,000-70,000 లాభం వచ్చింది ఒక సంవత్సరం తిరగకుండానే. సో ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్ 2 లక్షలు అవుతుంది.
గ్యారంటీ. సో అందుకని బంగారం అన్నది కొన్ని వేల సంవత్సరాలుగా అది ఒక్కటే కరెన్సీ, ఈ పేపర్ల కరెన్సీ కాదు. కాదు. అలాగే మన పేపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, బాండ్లు, స్టాకులు, ఇవి ఏవి కావు. ఇవన్నీ ఏంటంటే గ్యారంటీ, ఎవడో రాసిస్తున్నాడు. ఐ హియర్ బై ప్రామిస్ దట్ ఐ పే యూ సో అండ్ సో, ఎవరో ఆర్బీఐ గవర్నర్ ఎవరో రాశాడు. అది చిత్తు కాగితం, రేపు వాడు నేను పే చేయనంటే ఏం చేస్తారు మీరు? రష్యా దగ్గర అటువంటి చాలా పడున్నాయి బాండ్స్. ఐ గవర్నర్ ఫెడ్ చైర్మన్ ఆఫ్ యుఎస్ఏ ప్రామిస్ టు పే యూ $1 billion అని రాసిచ్చాడు. ఇది నేను ఇవ్వను పో అంటున్నాడు. ఏం చేస్తుంది రష్యా? బంగారం ఉంటే బంగారం వాడింది ఎత్తుకోలేడు కదా. బంగారం ఇస్ ద ఓన్లీ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. మిగతా అవన్నీ కూడా ఏ క్రిప్టో కరెన్సీలు ఏమి నమ్మడానికి వీళ్ళు. బంగారం పెట్టుకోవాలి అందరూ. బంగారము భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు నష్టపోడు. రైట్. సో చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, డాలర్ పతనం అనేది ఇమ్మినెంట్. అది ఇవాళ రేపా 10 ఏళ్ళలాగా కాదు, మొత్తానికంటే ఆ ప్రాసెస్ మొదలైంది. గిరిధర్ గారు మొత్తం ఆ ప్రాసెస్ ఎలా మొదలైంది, ఇప్పుడు ఏ దశలో ఉంది, రేపు ఏ దశలో ఉండబోతోంది, మొత్తం వివరిస్తూ చెప్పారు. ఇది ఊహించే ఇది ఒకవేళ భారతదేశం తన చేతుల్లోంచి పూర్తిగా చేజారిపోతుందన్న భయంతోనే ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన సెర్జియో గోర్ని అంబాసిడర్గా పంపించి ఏదో మంచితనంతో మాట్లాడే ప్రయత్నం చేయడం, బెదిరించే ప్రయత్నం. గిరిధర్ గారు అన్నట్టు ఆయన మాట్లాడాలనుకుంటే మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఉంటారు, లేదా దేశ ఆంతరిక వ్యవహారాల శాఖ మంత్రి ఉంటారు, వాళ్ళని కలవచ్చు. కానీ ఆయన వచ్చి ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడటం, ఈ రుబాబు సెక్షన్లు పెరుగుతాయి. పెరిగినంత మాత్రాన దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితాలు వస్తాయనుకోవటం మాత్రం అమెరికాకి ఏ రకంగానూ శ్రేయస్కరం కాని విషయం. ఇప్పటికే టచ్ చేసిన ప్రతి చోట ఒళ్ళు చేతులు కాల్చుకొని వస్తున్న ట్రంప్ ఇప్పుడు తాజాగా ఈ భారతదేశానికి వచ్చి వాణిజ్యంకి సంబంధించిన ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి 4 రకాల మాటలు మాట్లాడి ముందర బెదిరించి తర్వాత ఏదో బుచ్చగిస్తున్నట్టు మాట్లాడినా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. జరగబోయేది చాలా స్పష్టంగా విజువలైజ్ చేయించి మరీ చెప్పారు గిరిధర్ గారు. ఆ డాలర్ పతనం ఎప్పుడో మనం కూడా చూద్దాం.